ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం. రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు. గాత్రం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు ఎపిసోడ్లో మనం వేలూరు రామానాయుడు గారి అనుభవం గురించి చెప్పుకుందాం. ఈ వేలూరు రామానాయుడు గారు ఒకరోజు స్వామిని చూడడానికి డేగపూడి వెళ్ళారు. డేగపూడిలో శ్రీ స్వామివారి గుండానికి కట్టెలు తోలేదానికి అక్కడ ఉన్న ముఖ్యమైన వారందరినీ అడిగారు. కానీ బండి కట్టేవాళ్ళు ఎవరూ దొరకలేదు. చివరికి ఆ ఊళ్ళోనే ఉండే మద్దులూరు మస్తానయ్య ఇంటికి వెళ్ళేసరికి ఆయన జీవం ఒకటి కనిపించడం లేదట. దాన్ని వెతకడానికి బయలుదేరాడు. మస్తానయ్య, స్వామి గుండానికి కట్టెలు తోలేదానికి బండి కట్టు. నీ గొర్రెను వెతికినట్టు ఉంటుంది, అలానే గొర్రె ఎక్కడుందో కూడా స్వామి చెబుతారు అని అన్నారు. అప్పుడు మస్తానయ్య సరే అని బండి కట్టారు. అలా కట్టి 3 సార్లు కట్టెలు బొంతలు అన్నీ తోలారు. అప్పుడు శ్రీ స్వామివారు రామానాయుడు గారి చేతికి 2 రూపాయలు ఇచ్చి బండి ఆయనకి ఇవ్వమన్నారు. అప్పుడు బండి ఆయన, నేను డబ్బుల కోసం రాలేదు స్వామి, నా జీవం ఒకటి తప్పిపోయింది, కనబడటం లేదు, అది ఎక్కడుందో చెబితే చాలు అన్నాను. సరే అని, అలాగే చెబుతాను కానీ ముందు ఈ 2 రూపాయలు తీసుకో. అయినా కానీ ఆయన తీసుకోలేదు. నీకు తెలియదులే, ఇవి పటాల దగ్గర పెట్టుకో, స్వామి ఇచ్చిన డబ్బులు వద్దు అనకూడదని రామానాయుడు గారు అన్నారు. అలా ఇద్దరము స్వామి దగ్గర కూర్చున్నాము. అప్పుడు స్వామివారు, అయ్యా, నీ జీవము తలపూర్లో తూర్పు వీధి వారి చేలల్లో ఒకటిగా తిరుగుతూ ఉంది. ఆ దొడ్లో తూర్పు పక్కన తడిక వెంబటి రోజూ పడుకుంటుంది. రేపు ఉదయాన్నే వెళ్ళి తెచ్చుకోమన్నారు. మరునాడు ఉదయాన్నే పోయి చూసేసరికి స్వామి చెప్పినట్లే తూర్పు తడిక దగ్గరే ఉనింది. మస్తానయ్య వైపు చూస్తూ ఉంది. వెంటనే లోనికి పోయి జీవాన్ని పట్టుకొని పోయాడు. మస్తానయ్యకు ఆశ్చర్యం వేసింది. స్వామి ఇంత ఖచ్చితంగా ఇక్కడే ఉంటుందని ఎలా చెప్పగలిగారో అని అనుకున్నాడు. ఆయనకు దూరదృష్టి దూరశ్రవణము ఉన్నాయి కాబట్టే ఆయన చెప్పింది నిన్న 12 గంటల సమయంలో అప్పుడు పొలంలో ఉంటుందని, రేపు ఉదయాన్నే అక్కడ ఉంటుందని నేను శ్రమ పడకుండా నా జీవం నాకు చూపించారు. అంటే ఈయన సామాన్యుడు కాదు, జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది చెప్పగల త్రికాలవేత్త అని అనుకున్నాడు. అలానే 1973లో తలపూర్లో జరిగిన సంఘటన గురించి వేలూరు రామానాయుడు గారు ఇలా చెప్తున్నారు. ఒకసారి తలపూర్లోనే దక్షిణం ఉండే వీధి పక్కన శ్రీ స్వామివారు గుండం వేసుకుని ఉండి దండిగా మండాలయ్యా, కంపను కొట్టి వేయమన్నారు. అందరూ కంప కొట్టి ఈడ్చుకొని వస్తుంటే నాగుల వేలటూరు రామానాయుడు గారు గుండం దగ్గర నిలబడి కంప వేస్తున్నాడు. అప్పుడు సాయపనేని కుమార్తె బుజ్జమ్మ స్వామి దగ్గర నిలబడి చూస్తూ ఉంది. స్వామి ఆ రోజు చాలా కంప తగలబెట్టిన తర్వాత ఇంక చాలవా స్వామి అంటే, అబ్బో, ఈరోజు శవాలు కాలకుండా కదా మనం తగులబెట్టేది అన్నారు. ఇంకా చాలా కంపే తేవాలన్నారు. ఇంకా చాలాసేపు తగులబెట్టిన తర్వాత బుజ్జమ్మ వైపు చూసి, అమ్మా, కొమ్మ విరగబడి గండం తేలి వస్తుంది, నీవు ఇంటికి పొమ్మన్నారు. ఇంటికి వెళ్ళేసరికి ఈమె భర్తను ఎద్దు పొడిచి నాభి పక్కన మరియు తొడకు కొమ్ము తగిలి గాయం అయ్యింది. ఇంకా కొన్ని దెబ్బలు తగిలాయి. ఆసుపత్రికి తీసుకువెళ్లారు. డాక్టర్ పరిశీలించి ఈయనకు బ్రతికే యోగం ఉండబట్టే ఈ చిన్న దెబ్బలు తగిలాయి, భయం లేదని చికిత్స చేయించి బ్రతికించారు. వీరికి స్వామి అంటే ఎంతో భక్తి శ్రద్ధలు ఉండబట్టి ఈ బుజ్జమ్మ ఎదుటనే కంప తగులబెట్టి ఆమె భర్తను బ్రతికించి శవాలు కాలకుండా దేశం మీద ఇంకా ఎన్నో చావులు తప్పించారు స్వామి. ఈ బుజ్జమ్మ స్వామి రుణం ఎలా తీర్చుకోవాలి అని స్వామిని భక్తి శ్రద్ధలతో నిత్యం పూజిస్తున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తరువాయి ఎపిసోడ్లో మనం 1964లో జరిగిన సంఘటన,
నాగుల వెల్లటూరు రామానాయుడు గారి అనుభవం గురించి తెలుసుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము. సర్వే జన సుఖినో భవంతు.